నిర్మల రొటీన్‌లో పడింది. హాస్పిటలు, ఇల్లు, ప్రొఫెసర్ గారి దీవెనలు అన్నింటితో రోజులు గబగబా పరుగులు తీస్తున్నాయి. మధ్య మధ్య అచ్యుత ఉత్తరాలొస్తున్నాయి. నిర్మల ఫోన్‌లో మాట్లాడుతూనే మధ్య మధ్య చీవాట్లు, అప్పుడప్పుడు బ్రతిమాలుకోవడాలు అన్నీ మామూలుగానే జరిగిపోతున్నాయి. ఒక రోజున అచ్యుత దగ్గర నుంచి ఎక్స్‌ప్రెస్ లెటరొచ్చింది. నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను. ఉద్యోగం పోతుందేమోనని భయంగా ఉంది. నువ్వు వెంటనే వచ్చి రక్షించాలి అని. ఏం జరిగింది? ఎవరేం చేశారు? నిర్మల ఎస్టీడీ చేస్తే అచ్యుత మాట్లాడింది గాని, నువ్వు నిల్చున్న పళంగా రావాలి. నాకు చాలా కంగారుగా ఉంది అంటుందే తప్ప అసలు సంగతి చెప్పలేదు. మీ వాళ్ళకి ఒంట్లో బాగాలేదా? ఎవరికైనా డేంజర్‌గా ఉందా? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? దేనికి జవాబు లేదు. బొంగురు కంఠంతో నువ్వురా, నువ్వురా ఒక్కసారి నువ్వొస్తేనే గాని నేను ఒడ్డున పడను అని వేటగాడికి చిక్కిన మేకపిల్లల కంఠంలో దుఃఖం. శశిని కూడా వెంట తీసుకురానా? వద్దు. నువ్వొస్తే చాలు. నిర్మల, ఒకసారి నాకు ప్రాణం ఇచ్చావు. మళ్ళీ మరోసారి నోర్మి, ఈ రాత్రే బయలుదేరుతున్నాను. రేపు విజయవాడ స్టేషన్‌కొస్తాను. హౌరా మెయిల్‌కి బయలుదేరుతున్నావు కదా! నీకోసం 1000 కళ్ళతో. నిర్మల, నాకు చాలా భయంగా ఉంది. దేనికి చెప్పేడు? ఫోన్‌లో చెప్పేది కాదు. రేపు ఉదయం విజయవాడ స్టేషన్‌లో ఉంటాను. నువ్వు స్టేషన్‌కి రావద్దు. నేను బస్సు పట్టుకుని వచ్చేస్తాను. అనవసరంగా రాకు. శశిగాడిని అడిగి ఇంటికెలా రావాలో తెలుసుకుంటాను. అది కాదు నిర్మల. నేను బస్ టెర్మినల్‌లో నీకోసం కాచుకునుంటాను. వస్తావు కదూ! నువ్వు రాకపోతే నేను మునిగిపోతాను. దేనిలో? అడిగింది నిర్మల విసురుగా. నువ్వు ఎన్ని తిట్టినా సరే వచ్చి నన్ను గట్టెక్కించాలి. వస్తావు కదూ! హాస్టల్లో ఆ రోజు నన్ను మనిషిని చేశావు. ఆపు నీ సోది. వస్తానన్నానుగా వస్తాను. సరేనా? నువ్వు విజయవాడ రాకు. బందర్‌లో బస్సు టెర్మినల్‌లో నిల్చో చాలు. సరేనా? చాలు. నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. నిర్మల, నా ప్రాణం. నిర్మల టపాల్న రిసీవర్ పెట్టేసింది. అచ్యుత ఇలా బిచ్చగత్తెలా దేబరించడం నిర్మలకి చిరాగ్గా ఉంటుంది. ఆ రాత్రి హౌరా మేలుకి బయలుదేరింది. శశి వెంటొస్తానన్నాడు. శాంతమ్మగారు వెంట తీసుకువెళ్ళమంది. నిర్మల ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా వెళ్ళగలను అంది. విజయవాడలో దిగి బందరు బస్సు పట్టుకోగలనని చెప్పి బట్టలు సర్దుకుని బయలుదేరింది. శశి సెంట్రల్కొచ్చి ఎక్కించాడు. అచ్యుత గురించి శశి ఏమన్నా అడుగుతాడేమోనని ఎదురు చూసింది నిర్మల. శశి ఆమె పేరెత్తలేదు. నిర్మల కూడా మాట్లాడకుండా ఊరుకుంది. ఆ మరనాడు ఉదయం 8:30 వేళ నిర్మల బందరు బస్ టెర్మినల్లో దిగింది. అచ్యుత బస్ దిగిన నిర్మల్ని కావలించుకుని బావురుమంది. అసలు ఏం జరిగింది? ఈ గొడవేంటి? నన్నెందుకు రమ్మన్నావు? అని అడిగింది నిర్మల. నిర్మల, నేనో తప్పు చేశాను. ఏం చేశావు? నేనంటే నేను కాదు. నాకు తెలియకుండా సరిగ్గా చూడకుండా సంతకం పెట్టాను. దేని మీద? రెజిగ్నేషన్ లెటర్ మీద. పో, నీకంతా వేళకోళమే. ఒక పక్క నాకు మెమో వస్తుందని హడలు చేస్తుంటే బ్లాక్ మార్క్ పడుతుందట. ఇదిగో, ఆ చెప్పేదేదో వివరంగా చెప్పు. అసలు నీకు మెమో ఎందుకు ఇవ్వబోతున్నారు? ఏం తప్పు చేశావు? ఇంటికి వెళ్ళాక వివరంగా చెప్తాను. నువ్వు కాఫీ తాగేవో లేదో. ఓసి పిచ్చిమొద్దు. విజయవాడ ప్లాట్ఫారం మీద అర్ధరాత్రి కూడా వేడివేడి ఇడ్లీ కాఫీ దొరుకుతాయి. రైల్లోనే బ్రష్ చేసుకుని రైల్వే రెస్టారెంట్లో శుభ్రంగా వేడివేడి ఇడ్లీలు స్ట్రాంగు కాఫీ తాగాను. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నువ్వు కాఫీ తాగావా? నువ్వు వస్తావని, ఇద్దరం కలిసి తాగాలని. ఓసి పిరికిగొడ్డు, నువ్వు ఈ జన్మకి బాగుపడవు. నీకింకా హోటల్‌కెళ్ళడం రాలేదా? ఎప్పుడైనా స్టాఫ్ నర్సుతో కలిసి వెళతాను. కర్మ, అయితే ఇంటికి పద పోదాం అంది నిర్మల విసుగ్గా. నిర్మల విసుగు అచ్యుతాన్ని తాకలేదు. ఆమె కళ్ళల్లోని మెరుపు తనకింకా భయం లేదన్న ధైర్యానికి చిహ్నం. నిర్మలకి అచ్యుతం చూస్తే జాలేసింది. నేనొచ్చానుగా, నీకేం భయం లేదు. ఎవరేం చేస్తారో చూస్తాను. బుద్ధి చెప్పి మరీ వెళతాను. నన్ను మనిషిని చేసావు, ఉద్యోగం ఇప్పించావు. నీలాంటి స్నేహితురాలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. రోజూ లైట్ వేయగానే నీ పేరు తలచుకోమని మా అయ్య చెప్పాడు. ఇంకా నయం, నా ఫోటోకి దండ వేయమనలేదు. అచ్యుత గబుక్కున నిర్మల నోరు మూసింది, కళ్ళ నిండా నీళ్లతో. ఆటో ఆగింది. నిర్మల పరిసరాల్ని పరిశీలించింది. ఇల్లు చిన్నదైనా నీట్గా ఉంది. ముందు గదిలో 3 కుర్చీలు, మధ్యలో బల్ల. మరో గదిలో 2 మంచాలు. ఒక మంచం కొత్తగా అప్పుడే వాల్చినట్లుంది. వంటింట్లో 5-6 స్టీలు గిన్నెలు, కిరసనాయిలు స్టవ్, పక్కనే బొగ్గుల కుంపటి. మంచాలున్న గదిలోనే చిన్న స్టీలు బీరువా, పైన ఫ్యాను. ముందు కాఫీ పెట్టు, తాగుదాం అంది నిర్మల. అచ్యుత కాఫీ కాచిచ్చింది. కాఫీ పొడి వాసన, కిరసనాయిలు వాసన ఇంచుమించు పాకంలా ఉంది. కాఫీ పెట్టడం ఇంకా నేర్చుకోలేదా? అడిగింది నిర్మల. పని మనిషి పెట్టిస్తుంది. అది పెడితే నువ్వు తాగవేమోనని భయం తడుముకుంటూ జవాబు చెప్పింది అచ్యుత. అతి ప్రేమ కూడా ఒక్కోసారి ఇబ్బందికరం అనుకుంది నిర్మల. కాఫీ తాగాక నిర్మల, అసలు విషయం చెప్పు.
అంటూ కుర్చీలో బాసింపటం వేసుకుని కూర్చుని అడిగింది. నేను టీఏ బిల్లు తప్పుగా సబ్మిట్ చేశానని నా మీద కంప్లైంట్ వచ్చింది అంది అచ్యుత. ఎలా వచ్చింది? నెలకి 10 సార్లన్నా నేను క్యాంపులకు వెళ్ళాలి. చాలా చోట్లకి జీప్ మీదనే వెళతాను. కొన్నిసార్లు జీప్ ఉండకపోతే బస్సు మీదనో లేక రైల్లోనో వెళతాను. చెప్పు. రైల్లో అయితే నాకు సెకండ్ క్లాస్ ఇస్తారు. బస్సులో అయితే బస్సు ఛార్జీలు ఇస్తారు. అది కాక డైలీ అలవెన్స్లు, భోజనానికి, ఉండడానికి అన్నింటికీ టీఏ బిల్లులో చేర్చిస్తారు. టీఏ డిఏ కలిపిస్తారు. అయితే కిందటి నెల ఒకసారి రైల్లో వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాను. సరే, ఏం జరిగింది? ఎప్పట్లాగానే టీఏ బిల్లు మీద సంతకం పెట్టి హెడ్ గుమస్తా గారికి ఇచ్చేశాను. ఇస్తే నేను వెళ్ళిన రూట్లో ప్యాసింజర్ ఉంది. ఆ ప్యాసింజర్లో సెకండ్ క్లాసు లేదట. అంటే నువ్వు థర్డ్ క్లాసులో వెళ్ళి సెకండ్ క్లాసు ఖర్చులు క్లెయిమ్ చేశావని అంటున్నారు అడిగింది నిర్మల. నాకు తట్టనే లేదు. నువ్వు గబాలను పట్టేసుకున్నావు. అందుకే నిన్ను రమ్మన్నాను అంది అచ్యుత. అసలు సమస్య ఏంటి? ఉండు, మరో విషయం. ఆ టీఏ బిల్స్ నువ్వు స్వయంగా నీ చేత్తో రాస్తావా? నేను రాయను. మా హెడ్ గుమస్తా గారు బిల్స్ రాస్తే నేను సంతకం పెడతాను. నిజానికి ఈ ఎలవెన్సులు రాకపోతే నాకు చాలా కష్టమవుతుంది. ఎలవెన్సులు నేను ఖర్చు పెట్టుకుని జీతంలో సగం మా వాళ్ళకి పంపగలుగుతున్నాను. నువ్వెలా ఖర్చు చేస్తున్నావో నేను అడిగానా? అడగలేదు. నాకు చెప్పాలని అనిపించింది. నీకు తెలియని సంగతులు నా దగ్గర ఏమున్నాయి? ఆ రోజు రైల్లో సెకండ్ క్లాస్ లేకుండా నేను థర్డ్లో వెళ్ళి సెకండ్ క్లాసు ఛార్జీలు క్లెయిమ్ చేశానని దానికి సంజయ్ శివమని మేము పంపబోతున్నారట. ఎవరు చెప్పారు? మా హెడ్ క్లర్కు. అంటే కరణం గారా? అవును, చాలా మంచివాడు. అంత మంచివాడు టీఏ బిల్స్లో సెకండ్ క్లాస్కి ఎలా క్లెయిమ్ చేశాడు? నువ్వు ఏ క్లాస్లో వెళ్ళావో ఆయనతో చెప్పావా? ఆయన అడిగాడా? అడిగింది నిర్మల లాయర్ లాగా. లేదు, ఎప్పట్లాగానే పలానా ఊరు వెళ్ళాను, రైల్లో వెళ్ళాను అని చెప్పాను. ఏ క్లాసు అని ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. అసలు ఇలా మెమో పంపుతారని నాకు తెలీదు అంది కళ్ళనీళ్ల పర్యంతమై. మీ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్కి చెప్పకపోయావా? బాబోయ్, ఆయనంటే నాకు చచ్చే భయం. నన్ను డాక్టర్ అని పిలవరు, పేరు పెట్టి అసలు పిలవరు. మరి యూ యూ అంటాడు. ఆయన గదిలో నేను ఎప్పుడూ కూర్చోలేదు. ఏం కుర్చీల్లేవా? ఉండవు. ఆయన కుర్చీలో కూర్చుంటాడు, నేను నిల్చుని మాట్లాడతాను. అరగంటైనా అలా నిల్చునే. రెండో కుర్చీ ఉండదు. ఎప్పుడూ విజిటర్స్ రారా? వస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కుర్చీలో కూర్చుంటారు. నేను వెళ్ళినప్పుడు మరో కుర్చీ ఉండదు. ఆయన కావాలని చేస్తాడో మరిచిపోతాడో నాకు తెలియదు గాని నేనిప్పుడు ఆయన ఎదుట కూర్చోలేదు, నిల్చునే ఉంటాను. నిల్చోబెట్టే టూర్ ప్రోగ్రాం అడుగుతారు. అలా నిల్చుని జవాబులు చెప్పడానికి నీకు సిగ్గనిపించలేదా? అవమానం అనిపించలేదా? అడిగింది నిర్మల తీవ్రంగా, కోపంగా. కోప్పడకు. నాకిక్కడ ఎవరూ లేరు. మద్రాసులో అయితే నువ్వు ఉన్నావు, ఒంటరిదాన్ని, తక్కువ కులం దాన్ని. నోరు ముస్తావా లేదా? నీ కులం చూసి నువ్వు ఆడదానవని ఈ ఉద్యోగం ఇవ్వలేదు. నీ క్వాలిఫికేషన్స్ చూసి నువ్వు ఎంబీబీఎస్ పాస్ అయ్యావని నీకు ఉద్యోగం ఇచ్చారు. ఎవరూ దయాధర్మంగా ఊరికే జాబ్ ఇవ్వలేదు. అసలు ఒక ఆఫీసర్ ముందు చేతులు కట్టుకుని నిలబడే కర్మ నీకెందుకు రావాలి? ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకున్నదే. ఇదంతా నీ పొరపాటు, నీ స్వయంకృత అపరాధం వల్ల జరిగింది. నిర్మల, నువ్వు కూడా కోపడితే నేను ఎవరికి చెప్పుకోను? కళ్ళనీళ్లు తుడుచుకోవడం కూడా మరిచిపోయి దీనంగా చూసింది అచ్యుత. ఒకసారి మీ హెడ్ క్లర్క్ని ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడికి రమ్మని కబురు చేయి. ఆయనతో మాట్లాడతాను. నీలా గందరగోళంగా కాక ఉన్న రూల్స్ చెప్తాడేమో చూస్తాను అంది నిర్మల. ఆయన కబురు చేసినా రాడు. నా మీద కోపంగా ఉన్నాడు. ఏం, ఎందుకని? చాలా సాయంగా ఉంటాడని, ఇల్లు ఆయనే వెతికి పెట్టాడని రాసావుగా. నిజమే, చాలా మంచివాడు. ఈ మధ్య నా మీద కోపంగా ఉన్నాడు. ఏం జరిగింది? కారణం? ఆయన 3000 అప్పు అడిగారు. నా దగ్గర అంత డబ్బు లేదు, ఇవ్వలేను అన్నాను. నిజంగా నా దగ్గర డబ్బు లేదంటే ఆయన నమ్మడం లేదు అంది అచ్యుత. అయితే అసలు సంగతి అదన్నమాట. భూమి గుండ్రంగా ఉందని అన్ని సమస్యలకి కేంద్రం డబ్బు. అక్కడికొచ్చి అన్ని సమస్యలు ఆగిపోతాయి. ఇప్పుడేం చేద్దాం అడిగింది నిర్మల. నువ్వు చెప్పు, నువ్వు సాయం చేయి. ఒకటి, మీ ఆఫీసర్ని కలుసుకుని ఉన్న విషయం చెప్పి పొరపాటు జరిగిందని ఒప్పుకోవడం. లేకపోతే మీ హెడ్ గుమస్తా కావాలని తను అడిగిన అప్పు ఇవ్వలేదని, సెకండ్ క్లాస్లో వెళ్ళానని టీఏ బిల్స్లో రాశాడని పై ఆఫీసర్కు తెలిపి కొత్త బిల్లు ఆ హెడ్ క్లర్కు చేతనే పుటప్ చేయించడం. ఈ 2 మార్గాలున్నాయి. ఇందులో ఏది చేద్దామో చెప్పు. హెడ్ గుమస్తా గారు తాను డబ్బు అడగలేదంటే? ఇప్పుడు తెలిసిందా ఇచ్చకాలం మంచిదనం? ఒకటే పొగిడావు. నా దగ్గర నిజంగా అంత డబ్బు లేదు. ఉంటే ఇచ్చుండేదాన్ని. తీర్చకపోతేనో అంది నిర్మల. నెలకి 100 రూపాయల వంతున తీరుస్తానన్నాడు. చాలా మంచివాడు నిర్మల. నోర్మి,
నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు. ఇంత చేసిన మనిషిని ఇంకా నమ్ముతున్నావు. ఈ ఊళ్ళో నాకెవరూ లేరు. పాపం ఆయనే. ఇంక మాట్లాడుకు. పద, ఆఫీస్కి వెళదాం. హెడ్ గుమస్తా గారి మీద చెప్తావా? లేదు, నేనే ఇలా దొంగ బిల్లులు రాయడం నేర్పాను అని చెప్పుకుంటాను అంది నిర్మల ఘాటుగా. అచ్యుత దెబ్బతిన్న లేడిలా బాధగా చూసింది. వద్దు నిర్మల, నేనే ఏదో చెప్పుకుంటాను, క్షమించమని అడుగుతాను. మరి నన్నెందుకు రమ్మన్నావు? గయ్యం అంది నిర్మల. నేను కష్టంలో ఉంటే నీ దగ్గర కాక ఎవరి దగ్గరికి వెళతాను? కొట్టినా తిట్టినా నా మనసులో బాధ నీతోనే చెప్పుకుంటాను. ఇంకా నాకెవరున్నారు? తనలో తాను చెప్పుకుంటుంది అచ్యుత. నిర్మలకి అనిర్వచనీయమైన జాలి కలిగింది. ఈ పిచ్చిది ఎలా బ్రతుకుతుంది? దీనికి నేనుగాక ఎవరున్నారు? స్నానం చెయ్యాలి. వేడినీళ్ళున్నాయా? అడిగింది నిర్మల. పొద్దుటే కుంపట మీద నీళ్ల బిందె ఎక్కించాను, నీళ్లు మసులుతున్నాయి. నిర్మల, ఇక్కడ స్నానాల గది లేదు. నువ్వెక్కడ పోసుకుంటావు? వంటింట్లోనే. మరి టాయిలెట్ ఉందా? ఉంది. మద్రాసు మాదిరిగా కాదు. నువ్వు వెళ్ళగలవో లేదో. ఓపెన్ టాయిలెట్. పర్వాలేదు, మా పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇటువంటి రాజభోగాలు అనుభవిస్తూనే ఉంటాను అంది నిర్మల. నిర్మలన్న ఆ మాటలు అచ్యుత బుర్రలోకి జొరబడలేదు. అది జోక్ అని కూడా గ్రహించుకోలేకపోయింది. స్నానపానాదులయ్యాక ఆఫీస్కు వెళదామా? మీ డిఎంఓతో మాట్లాడతాను. నేను ఆయన రూంలోకి రాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. ఎందుకని? నీకు కుర్చీ చూపించి నన్ను నిల్చోబెడతాడు. లేకపోతే ఇద్దరిని నిల్చోబెడితే నాకు అవమానంగా ఉంటుంది. సరే, ఏదో చెయ్యి. నువ్వు టూరింగ్ మెడికల్ ఆఫీసర్ అంటే ఎవరూ నమ్మరు. నీ అంతటి పిరికిపందా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు అంది నిర్మల. నువ్వు ఎన్నన్నా నాకు కోపం రాదు. ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమిస్తావు. ఆ రోజు నా గదిలోకి నువ్వు రావడం ఎంత గొప్ప విషయమో నీకు అర్థం కాదు. ఆపు నీ బట్రాజు పొగడతలు. నీ రూంలో నువ్వు కూర్చో. ముందు మీ హెడ్ క్లర్క్ను చూసి ఆ తర్వాత మీ డిఎంఓని కలుసుకుంటాను అంది నిర్మల. ఇద్దరూ రిక్షా ఎక్కి ఆఫీసుకు చేరుకున్నారు. ఆ ఆఫీసు ఎంత మురిగ్గా ఉండాలో అంత మురిగ్గా ఉంది. గోడలు నల్లగా, సున్నం ముఖం మరిచిపోయి దుమ్ము కొట్టుకుపోయి. ముందు చిన్న హాలు. ఒకవైపు హెడ్ క్లర్కు, మరో ఇద్దరు గుమస్తాలు, ఒక టైపిస్టు. ఆ గదిలోనే ఒక మూలగా చిన్న క్యాబిన్లా బల్లతో కట్టిన రూము. అందులోనే అచ్యుత ఆఫీసు. 2 కుర్చీలు, ఒక టేబులు. పక్కనే ఒక వుడెన్ ర్యాక్. మరోవైపు చిన్న బీరువా, టేబుల్ ఫ్యాను ఉన్నాయి. ఈ పరిసరాల్లో రోజుల తరబడి కూర్చుంటే రోగాలు రాక తప్పదు. ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉండే ఆఫీసులా కనిపించలేదు పట్నం నుంచి వచ్చిన నిర్మలకు. చుడీదారు, బాబుడి హెయిరు, భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగు, చురుకైన కళ్ళు. పసిమి ఛాయలో ఆధునికంగా ఉన్న ఒక అమ్మాయి టూరింగ్ మెడికల్ ఆఫీసర్ వెంటొచ్చింది అంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. మీరు మా అచ్యుతకి చాలా హెల్ప్ చేశారట. మీ గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. నేను తన ఫ్రెండ్ని, ఎండీ చేశాను. వచ్చే నెలలో స్టేట్స్కి వెళ్ళిపోతున్నాను. తనని చూసి మీ అందరికీ థ్యాంక్స్ చెబుదామని వచ్చాను. నా పేరు నిర్మలండి అంటూ హెడ్ క్లర్క్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఆయన్ని తన కబుర్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. తను స్టేట్స్లో ఏ యూనివర్సిటీలో చేరబోతుంది చెప్పింది. మీ డిఎంఓ గారిని కలవాలనుకుంటున్నాను. ఇదిగో నా కార్డు, వారికి ఇవ్వండి అంటూ హెడ్ క్లర్క్ని మారు మాట్లాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆయన పిల్లిలాగా ఆ కార్డు డిఎంఓ గారికి ఇవ్వడం, ఆయన వెంటనే రమ్మడం క్షణాల మీద జరిగిపోయింది. మే కమిన్ అంటూ ఎంతో మర్యాదగా ఆధునికంగా ఉన్న ఈ యువతి డాక్టర్ ఉద్యోగానికి వచ్చిందా అని క్షణంసేపు తటపటాయించిన అందమైన ఆ విజిటింగ్ కార్డుతోనే కొంత కొండ దిగి కుతూహలంతో తలుపు వైపు చూశాడు డిఎంఓ. మధ్య వయసు, కాస్త నెరిసిన తెలుపు నలుపు కలిసిన జుట్టు, దళసరి అద్దాల కళ్ళజోడు. ప్రాక్టీసు మానేసి బల్ల ముందు కూర్చుని ఇంక్రిమెంట్ల గురించి ఆలోచించే డాక్టరు అనుకుని మనసులోనే అంచనా వేసుకుంది నిర్మల. ఆయన రూమ్ కాస్త శుభ్రంగానే ఉంది. ఏసీ లేదు గాని ఫ్యాన్ శుభ్రంగా ఉంది, మూలకుండా తిరుగుతోంది. కూర్చోమ్మా అన్నాడాయన. ఫైనల్లో స్టేట్స్ వెళుతున్నానండి. 3-4 ఏళ్ల దాకా తిరిగి రావడం పడదని ఒకసారి ఆంధ్రదేశమంతా తిరిగొద్దామని ప్లాను. మొదట హాల్ట్ మీ ఊరు అంది నిర్మల ఆయనకు ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా. ఏ ఊరమ్మా మీది అడిగాడు సన్నగా నిర్మల మీద నుంచి వస్తోన్న లావెండర్ పెర్ఫ్యూమ్. మద్రాస్ అండి. మా నాన్నగారు రిటైర్ అయ్యాక మద్రాసులో సెటిల్ అయ్యారు. అక్కడే పీడియాట్రిషియన్గా ఎండీ చేశాను. మా నాన్నగారికి స్టేట్స్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడే ప్రాక్టీస్ పెట్టు అంటారు. నాకేమో ఇక్కడ ఫ్యూచర్ లేదనిపిస్తోంది. నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను చూడు ఎలా రాట్ అవుతున్నాను. ఈ ఫైల్స్ ఉత్తరాలు చూసి చూసి మెడిసిన్ పూర్తిగా మరిచిపోయే స్థితికొచ్చాను. అన్నట్లు అడగడం మరిచిపోయాను. మీ ఫాదర్ పేరేంటి? ఆయన మెడికల్ సర్వీసులో ఉండేవారా అడిగారు డిఎంఓ. నాన్నగారి పేరు సోమసుందరం గారు. వైజాగ్లో చదువుకున్నారు.
ఆయన అగ్రికల్చరల్ రీసెర్చ్ చేసి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. అంది నిర్మల కావాలనే తన కుటుంబ చరిత్ర చెబుతూ. అరే, నువ్వు సోమసుందరం గారి అమ్మాయివా? మీ అమ్మగారి పేరు శాంతమ్మ కదూ? వైజాగ్లో గ్రాడ్యుయేట్ చేశారు కదూ? మా అందరికీ మీ పేరెంట్స్ ఆదర్శం. మీ అమ్మగారంటే చాలా ఎడ్మిరేషన్. ఆ రోజుల్లో బిఏ చేశారు. వాళ్ళ అమ్మాయివా చెప్పవేం? విజిటింగ్ కార్డులో ఫాదర్ పేరు వేసుకోరు కదండి. రూము దద్దరిల్లేటట్లు నవ్వి కాలింగ్ బెల్ నొక్కారాయన. అంకుల్, నేను ఆఫీస్కి ఎందుకు వచ్చానో తెలుసా? గెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఊళ్ళో మీ బంధువులు ఉన్నారా? లేరండి, ఒక ఫ్రెండ్ ఉంది. తనని చూసి పోదామని వచ్చాను. మీ ఫ్రెండ్ని కూడా తీసుకురాకపోయావా? పరిచయం చేసుకునేవాణ్ణి. బయట కూర్చుందా? మళ్ళీ బెల్ నొక్కాడు. మీ ఆఫీస్లోనే ఉంది, డాక్టర్ అచ్యుత. నా క్లోజు ఫ్రెండ్. స్టేట్స్కి వెళ్లే లోపల తనని చూసి పోదామని వచ్చాను. అలాగా, వాట్ ఏ గ్రేట్ న్యూస్. డాక్టర్ నీ గురించి ఎప్పుడూ చెప్పలేదే. అసలు ఆవిడ నోరు మెదిపి ఒక్క మాట మాట్లాడదు. అటెండర్ రాగానే డాక్టర్ మేడంని పిలుస్తున్నానని చెప్పు. 3 కూల్ డ్రింక్స్ తీసుకురా. వద్దు, కొబ్బరి బొండాలు 3 కొట్టించి స్ట్రా వేసి తీసుకురా. వెళ్ళు, మేడంని రమ్మనని చెప్పు అన్నాడు డిఎంఓ డాక్టర్ సర్వేశ్వరరావు. నిర్మల వస్తున్న నవ్వుని అతి కష్టం మీద అణుచుకుంది. మీ నాన్నగారు మా అన్నయ్య షెట్లికాక్ ఆడేవారు. చిన్నప్పుడు మేం షెట్లికాకు కింద పడితే వెతికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో మాకు గొప్ప కోరికే ఎప్పటికైనా షెట్లికాక్ ఆడాలని. కోరిక తీరిందా అంకుల్? నవ్వుతూ అడిగింది నిర్మల. షెట్లికాకు కోరిక తీరింది గాని మీ ఆంటీ గ్రాడ్యుయేట్ కాలేకపోయింది. స్కూల్ ఫైనల్తో ఆగిపోయింది నవ్వుతూ అన్నారాయన. ఇంత చనువుగా ఉన్న మనిషిని చూసి అచ్యుత ఎందుకింత భయపడుతోంది? ఆయన తనతో ఒక మాదిరిగా, తన కింద వాళ్లతో మరో మాదిరిగా ఉంటారా? రండి రండి డాక్టర్, మీకు నిర్మల వంటి మంచి ఫ్రెండ్ ఉందని ఇంతదాకా చెప్పలేదే. రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించడంతో అచ్యుత ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆఖరికి నిర్మల వంక కూడా చూడలేకపోయింది. నత్తలా ముడుచుకుపోయింది. అంకుల్, నేను స్టేట్స్కి వెళ్లే లోపల మీరు మద్రాసు రావాలి. మా ఇంటికొచ్చి ఒక రోజంతా స్పెండ్ చేయాలి. డాడీకి మీ విషయం చెబితే పొంగిపోతారు. తన చిన్నప్పటి ఫ్రెండ్స్ వైజాగ్ వాళ్ళంటే నాన్నకి భలే ప్రేమ. కొబ్బరి నీళ్లు పీలుస్తూ కబుర్లు చెబుతోంది నిర్మల. అచ్యుత తలెత్తకుండా బీసుకుపోయి కూర్చుంది. అంకుల్, నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం ఏదైనా హోటల్లో లంచ్ తీసుకుందాం. మాతో జాయిన్ అవ్వండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఇంటి దగ్గర ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుందమ్మా అన్నాడు డిఎంఓ గారు మొహమాటంగా. ఆంటీని కూడా తీసుకువెళదాం. నలుగురం కలిసి లంచ్ తీసుకుందాం. సరదాగా ఈ మధ్యాహ్నం గడుపుదాం అంటూ ఆయనకి ఊపిరి సలపకుండా చేసి ఆయన భార్యను కూడా తీసుకుని ట్యాక్సీలో బయలుదేరి మధ్యాహ్నం మంచి హోటల్లో లంచ్ పార్టీ ఇచ్చింది నిర్మల. అక్కడితో అచ్యుత మెమోలు గాల్లో ఎగిరిపోయాయి. అచ్యుతకి గౌరవం, మర్యాద అంతకు మించి డిఎంఓ ఆఫీస్లో కుర్చీ లేకుండా నిల్చునే శిక్ష తప్పిపోయింది. ఇది అచ్యుత జీవితంలో మరో మరుపురాని అద్భుతమైన అనుభవం. నిర్మల, ఈరోజు మనిద్దరం సినిమాకి వెళదాం. రేపు నిన్ను విజయవాడలో రైలెక్కిస్తాను అంది అచ్యుత. వాళ్ల పై ఆఫీసర్ గంతులు తగ్గిపోవడంతో అచ్యుత కాస్త పుంజుకుంది. నన్ను సినిమా కోసం ప్రయాణం మానుకోమంటున్నావా? నీకేమన్నా మతిపోయిందా? అందులోనూ తెలుగు సినిమా కోసం. అంతకంటే పనిష్మెంట్ ఇంకేమైనా ఉంటుందా? గయ్యమంది నిర్మల తన సహజ ధోరణిలో. అది కాదు నిర్మల, నీతో కలిసి ఒక్క సినిమాకైనా వెళ్లాలనుంది. మా ఊళ్ళో ఒకే ఒక్క ఏసీ హాల్ ఉంది. వెళదాం. నా కోసం రావా? ఈసారి సినిమాకెళ్ళి 15 రోజులైంది. అంటే వారం వారం సినిమాకి వెళతాను. వెళ్ళు, నిన్నెవరొద్దన్నారు? రోజు వెళ్ళు, నీకు ఓపుకుంటే అంది నిర్మల. నేను చెప్పేది పూర్తిగా విను నిర్మల. ఈ ఊళ్ళో నాకెవరూ లేరు అంది అచ్యుత. అంటే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవరింటికి నేను వెళ్ళలేదు. ఎవరో పిలవరు. క్యాంపులకెళితే అక్కడంతా బాగా చూస్తారు. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ లేరు. అందుకని వారం వారం సినిమాకి వెళతాను. ఆ మాట వినేసరికి నిర్మలకి జాలి, కోపం రెండూ వచ్చాయి. ఎలా వెళతావు? మ్యాట్నీకా? ఒక్కదానివే? కాదు, మొదటి ఆటకి వెళతాను. వెంట పనమ్మాయిని తీసుకుని వెళతాను అంది అచ్యుత. నిర్మలకి సంతోషంగా, తృప్తిగా ఉంది. అచ్యుత తనకంటే భేదస్థితిలో ఉన్న అమ్మాయిని వెంట తీసుకువెళ్లి సినిమా చూపిస్తూ ఉంది. ఈ ముద్దు కూడా కనికరం, దయ ఉన్నాయి. ఎన్ని సినిమాలు చూసావు? అడిగింది ఏదో ఒక ప్రశ్న అడగాలని. చాలా చూశాను. వారానికి ఒక సినిమా. కొత్త సినిమాకి తప్పకుండా వెళతాను. రిక్షాలో నేను పనమ్మాయి వెళతాం అంది అచ్యుత. మంచి పని చేస్తున్నావు. మీరు రిక్షాలో వెళ్ళండి, వెనక నేను నడుచుకుంటూ వస్తాను అంటూ మొదట్లో పేచి పెట్టింది. నువ్వు కూడా రిక్షాలోనే రావాలి. నేను సీట్లో కూర్చుంటే పనమ్మాయి నా కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. మీరు ఆఫీసరు, మీ పక్కన నేను కూర్చుంటే అందరూ నవ్వుతారు అని గొడవ చేసింది. అందుకని సంజేషి చెప్పుకుంటున్నట్లు ఆగిపోయింది అచ్యుత.
పంటి కింద రాయి పడ్డట్టు ప్రశాంతంగా ఉన్న నీటి కొలంలోకి రాయి విసిరినట్లు నిర్మల మనసులో ఏదో కలవరం. ఎన్నాళ్ళైనా మనుషులు మారరా? ఒకప్పుడు తన పట్ల కుల వివక్షత చూపుతున్నారని అవమానభారంతో గిలగిల్లాడిన అచ్యుత కూడా అందరిలాగానే ప్రవర్తిస్తూ ఉంది. హెచ్చుతగ్గులన్నవి కుల ప్రాతిపదిక మీదనే కాక ధనం, అధికారం వీటి వల్ల కూడా మనుషుల్లో వివక్షత కలుగుతూ ఉంటుందా? అచ్యుత కూడా పని మనిషిని తనతో సమానంగా తోటి ప్రాణిలా చూడలేకుండా ఉంది. ఈ మనుషులు ఎప్పుడు మారతారు? సాటి మనిషిని తనతో సమానంగా ఎప్పుడు చూస్తారు? అటువంటిది కేవలం ఊహల్లోనే తప్ప ఆచరణలో సాధ్యం కాదా? అచ్యుతాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక తన మనసులోని ఆలోచనలు బయటికి చెప్పలేకపోయింది. పూర్వంలా అచ్యుతాన్ని గదమాయించలేకపోయింది. అచ్యుత తను మలిచి తీర్చిదిద్దిన మనిషి కాదు. శతాబ్దాలుగా కులం, డబ్బు, హోదా ఈ ముప్పేట గొలుసులో బందీ అయిపోతున్న మనిషి. అచ్యుతని మార్చడం తన వల్ల కాదు. వందలాది ఏళ్లుగా లోతుగా పాతుకుపోయిన నమ్మకాలకి, కట్టుబాట్లకి ప్రతినిధి. కొందరు అచ్యుతాన్ని తమతో సమానంగా చూడలేకపోతే అచ్యుత కొందరిని తనతో సమానంగా చూడలేకుండా ఉంది. ఈ వివక్షత మారదా? ఆ సాయంత్రం 6 గంటలాటకి అయిష్టంగానే అచ్యుతతో సినిమాకి వెళ్ళింది నిర్మల. రిక్షాలో కూర్చున్నంతసేపు అచ్యుత తన క్యాంపుల గురించి, ఫ్యామిలీ ప్లానింగు, నర్సులు, ఆ పల్లెటూర్లలో తాము పంచిపెట్టే పాలపొడి గురించి చెబుతోంది. యునైటెడ్ నేషన్స్ వారి చిల్డ్రన్స్ ఫండ్ తరపున హెల్త్ సెంటర్స్కి పాలపొడి వస్తుంది. ఎవరి ద్వారా? అడిగింది నిర్మల. కేర్ వారు ఏడిస్తారు. అది చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ పాలపొడి పసిపిల్లల తల్లులకు, స్కూల్ పిల్లలకు మా ద్వారా పంచుతాం. నెల నెలా పంచుతుంటాం. పొడి కోసం కకృతి పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ కూడా కకృత చాలా. మా ఆఫీసులోనే ఆ పాల పౌడర్ ప్యాకెట్లు కొట్టేస్తుంటారు. నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోయావా? అక్కడ నా మాట ఎవరో వినరు. హెడ్ గుమస్తా గారు ఎలా చెబితే అలా అంది అచ్యుత. మీ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేయకపోయావా? నేనా? ఇన్నాళ్ళకి నన్ను మనిషిలా చూసి మాట్లాడారు. డ్యూటీలో చేరిన ఇంతకాలంలో నేను ఒక్కరోజు కూడా ఆయన ఆఫీస్ రూంలో కూర్చోలేదు. అసలు ఆయన రెండో కుర్చీ లేకుండానే నన్ను తన రూమ్కి పిలిచేవారు. నీకు ఉత్తరంలో రాశానుగా. అలాంటిది నాకు ఆఫీసులో జరిగే విషయాలు చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మా ప్యూన్కిచ్చిన విలువ కూడా నాకెప్పుడూ ఇవ్వలేదు. నిర్మలకి ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. ఈ అచ్యుతకి ఇన్ని రోజులు గడిచినా ధైర్యం రాలేదు. ఎంతకీ వంగి వంగి నడుచుకోవడం తప్ప. అన్యాయం జరుగుతుంటే ఎదిరించి పోరాడగల శక్తి లేదు. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్రం ఇవేమీ అచ్యుతానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వలేకుండా ఉన్నాయి. కేవలం ఆ డబ్బుతో తన వాళ్ళని పోషించుకోగలుగుతున్నాను అన్న భావం తప్ప ఈ ఆర్థిక బలము, చదువు అచ్యుతని మార్చలేకుండా ఉన్నాయి. ఎందువల్ల ఇలా ఒంటరిగా దూరం దూరంగా తప్పుకుని వెళ్ళిపోతుంది? నలుగురితో ఎందుకు కలవలేకుండా ఉంది? అది అచ్యుత స్వభావ లక్షణమా, లేక శతాబ్దాల పాటు అణిగిమణిగి పడున్న ఒక వర్గ లక్షణమా? నిర్మల ఎటో నిర్ణయించుకోలేకుండా ఉంది. అచ్యుత కులంలోనే పుట్టిన సాయిలో ఎంత ధైర్యం, చొరవ, తనని రక్షించుకుని తన జీవిత గమనాన్ని నిర్దేశించుకోగల మానసిక శక్తి ఉన్నప్పుడు ఆ గుణాలు అచ్యుతకి ఎందుకు రాలేదు? బహుశా ఇది అచ్యుత స్వభావ లక్షణమేమో. నిర్మల, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఎందుకింత మౌనంగా ఉన్నావు? ఏమన్నా మాట్లాడు. ఈ ఒక్కరోజే కదా నీతో గడిపేది. రేపు ఎలాగూ వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతే ఇల్లు గౌరమంటుంది. నీ ఖాళీ మంచం చూస్తే నాకు ఏడుపొస్తుంది. నువ్వు 4 తిడితే అది తలుచుకుని తలుచుకుని సంతోషపడతాను. ఏమన్నా కబుర్లు చెప్పవా? ఏం చెప్పను? నువ్వు ఇక్కడ కూడా బెదురుగోడ్లాగా వెనక వెనక దాక్కుంటే నాకు బాధగా ఉంది. బాధ దేనికి? నాకిది అలవాటే. మొదట్నుంచి కాస్త దూరంగా, పెద్దవాళ్ళకి దూరంగా ఉండడం నాకు అలవాటే. పెద్ద అంటే ఆకారమా, వయసా, డబ్బా? ఎందులో పెద్ద? అడిగింది నిర్మల. కళ్ళు వాల్చుకుంది అచ్యుత. నిన్నే అడుగుతోంది. పెద్ద అన్నావే, ఆ పెద్దలెవరు? నిలదీస్తూ అడిగింది నిర్మల. పెద్ద కులాల వాళ్ళు. నువ్వు ఈ జన్మకు బాగుపడవు. ఎందుకు బాగుపడను? నీ వల్ల ఎంత ధైర్యం వచ్చిందో, ఎన్ని నేర్చుకున్నానో ఎలా చెప్పను? నీ అండ లేకపోతే ఇలా ఒంటరిగా మా వాళ్ళెవరూ లేకుండా బతకగలిగేదాన్నా? మీ వాళ్ళని పిలిపించుకో. మీ అమ్మా నాన్నని నీ దగ్గర ఉంచుకో. వద్దు. ఏం? ఎందుకు వద్దంటున్నావు? అడిగింది నిర్మల. నీకెలా చెప్పాలో తెలియడం లేదు. వాళ్ళకి ఇక్కడ బాగోదు, నాకు బాగోదు. నెల నెలా డబ్బు పంపుతున్నాను. వాళ్ళు స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి జైల్లో పెట్టినట్లు ఒంటరిగా ఉంచలేను. అక్కడ ఆ పేటలో మా వాళ్ళున్నారు. ఇక్కడ ఎవరూ లేరు.
ఉన్న ఏ ఊరు చివరనో ఉండుంటారు. నేనెప్పుడూ ఆ ఛాయలకి వెళ్ళలేదు అంది అచ్యుత. ఆమె కంఠంలో ఒక రకమైన బెంగ, ఒంటరితనం ప్రతిధ్వనిస్తున్నాయి. పోనీ ఈ ఉద్యోగం మానేసి మీ ఊరెళ్ళి అక్కడే ఉద్యోగం చెయ్యి. అక్కడ ప్రయత్నించు. వద్దు, నేను వెళ్ళను. పెళ్లి చేస్తారని భయమా? కాదు. మరి? అక్కడికి వెళ్ళినప్పటినుంచి నన్ను జ్ఞానస్నానం చేయమంటారు. జ్ఞానస్నానం చేస్తే తప్పకుండా మిషన్ ఆసుపత్రిలో ఉద్యోగం ఇస్తారు. ఏం, నీకిష్టం లేదా? మా అయ్యకి మతం మార్చుకోవడం ఇష్టం లేదు. మొదట్నుంచీ కూడా. మనం, మన కులం, మన మతం అంటూ ఉంటాడు. మొదట్నుంచి మా అయ్యకి రామాయణం అంటే చాలా ఇష్టం. అందులో శ్లోకాలు చదువుతుంటాడు. రామదాసు భజన చేస్తుంటాడు. సినిమా హాల్ దగ్గర రిక్షా ఆగింది. ఇద్దరూ రిక్షా దిగడంతో సంభాషణ ఆగిపోయింది. హాలు ఏసీ అయినా జనంతో నిండిపోవడం వల్ల కాస్త ఉక్కగానే ఉంది. 8 ఫైట్లు, 2 క్లబ్ డాన్సులు, 3 హత్యలు, 6 డ్యూయెట్లు, 3 కారు చేజులు, 2 విరహాలు, 1 పెళ్లి శుభం అన్న కార్డుతో 3 గంటల చిత్రవద అనుభవించింది నిర్మల. అయితే సినిమాని మొదట్నుంచి చివరిదాకా ఆశాంతం ఆనందించి హీరోయిన్తో పాటు తను కళ్ళు తుడుచుకుంటూ సినిమాని పూర్తిగా రెపవేయకుండా చూసింది అచ్యుత. సినిమా కంటే అచ్యుత ముఖ కవళికల్ని ఎక్కువగా చూసింది నిర్మల. ఒక సినిమా చూసి ఇంతగా ప్రభావితం అవడం సాధ్యమా? బహుశా సగటు ప్రేక్షకులు ఇలా పాత్రల్లో కలిసిపోయి వాళ్ళ కష్టాలని, కన్నీళ్ళని తమవిగా భావించి వారి సంతోషంలో తమ ఆనందాన్ని చూసుకుంటారు కాబోలు. అందుకేనేమో సినిమాలంటే మనుషులకెంత వెర్రి అనుకుంది నిర్మల. సినిమా చాలా బాగుంది కదూ! ఆ హీరోయిన్ బాధలు చూస్తే నాకు కన్నీళ్ళొచ్చాయి. ఆపుకోలేకపోయాను అంది అచ్యుత. నువ్వు ఏడ్చావుగా. మరొకప్పుడైతే పెడీల్మని అడుగుండేది. కాని రిక్షాలో నడిచిన సంభాషణ ఇంకా చెవుల్లోనే ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇది పిచ్చిది. ఈ అమాయకురాలి మనసు గాయపరచకూడదు అనుకుంది నిర్మల. మద్రాసులో తెలుగు సినిమాలు రావు. చాలా థ్యాంక్స్ అచ్యుత. నువ్వు బలవంత పెట్టి ఉంచేశావు కాబట్టి ఒక మంచి తెలుగు సినిమా చూడగలిగాను. తను అబద్ధమాడుతున్నానని తెలుసు నిర్మలకి. కాని ఎందుకో అచ్యుత మనసుని నొప్పించబుద్ధి పుట్టలేదు. ఆ రాత్రి హోటల్లో భోజనం చేశారు. నిర్మల వచ్చినప్పటినుంచి అచ్యుత హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తోంది. నిర్మల, ఈ ఊళ్ళో కూడా మంచి చీరలు దొరుకుతున్నాయి. ఈ మధ్య 4 పట్టు చీరలు కొనుక్కున్నాను అంటూ చెక్క బీరువాలోంచి చీరలు తీసి చూపించింది. నిర్మలకి మొదట్నుంచి చీరలు, నగల మీద ఆసక్తి లేదు. అసలు ఆడవాళ్లు పట్టు చీరల మీద ఎందుకెంత డబ్బు ఖర్చు చేస్తారు అనే ప్రశ్న అనేకసార్లు కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలో తల్లితో కూడా అనేకసార్లు వాదించింది. కాటన్ చీరలు పూర్తిగా మానేశావా? అడిగింది. పట్టు చీరలు కట్టుకుంటే క్యాంపుల్లో గొప్పగా చూస్తారు. డాక్టరమ్మ పదవికి పట్టు చీరలుండాలని ఆ పల్లెటూరులో చెప్పుకుంటారు. సంజేషి ఇస్తున్నట్లు చెప్పి చీరలు మడత విప్పి చూపించింది అచ్యుత. చుట్టూ జరీ బోర్డరు, పమిట చెంగుకి పెద్ద జరీ పువ్వులు. గుళ్ళో అమ్మవారి చీరల్లా ఉన్నాయి అని అనబోయి మనసులోని మాటని నాలిక చివరినే నొక్కిపెట్టింది నిర్మల. అచ్యుతలో చెప్పుకోదగిన లోపం కనిపించలేదు. కానీ నిర్మలకేదో అసంతృప్తి. అచ్యుత తను అనుకున్నట్టుగా ఎదగడం లేదు. చీరలు, నగలు తన చిన్న పరిధిలో చుట్టూ వారి దగ్గర డాబు దర్పం ప్రదర్శించాలన్న ప్రయత్నం. ఇవి తప్ప తన వృత్తిలో ఇంకా పైకి రావాలని కానీ, తన జీవితం విస్తృతం చేసుకుని కొత్త పరిచయాలు, కొత్త మనుషులతో కలిసిపోవాలని కానీ అనుకోవడం లేదు. నెల జీతం, క్యాంపులు, పొట్టుచీరలు వాటికి మించి చూడలేకుండా ఉంది. ఎందుకో నిర్మలకి అచ్యుతాన్ని చూస్తే నిరుత్సాహంగా ఉంది. అయితే వాటిని గమనించగల గ్రహణశక్తి అచ్యుతకి లేదు. నిర్మల కోసం కొని దాచిపెట్టిన పట్టుచీర ప్రయాణమవుతున్న నిర్మలకి ఇవ్వబోతే నిర్మల గయ్యమని లేచింది. దాంతో అచ్యుత గుడ్ల నీళ్లు కుక్కుకున్న విజయవాడొచ్చి రైలెక్కించింది. ఆ తర్వాత 5-6 నెలలు నిర్మల వీసా వేటలో అందుకు కావలసిన పేపర్లు, షూరిటీలు, బ్యాంకు గ్యారంటీలు ఇత్యాది వాటిల్లో పడి అచ్యుత గురించి అట్టే పట్టించుకోలేదు. 2-3 సార్లు సాయొచ్చి అక్క మిమ్మల్ని చూసి రమ్మంది. తన ఉత్తరాలకి మీరు బదులు రాయడం లేదట. ఒకటే కంగారు పడుతోంది. ఒక ఉత్తరం రాయండి అని ఇంచుమించు ఏడుపు గొంతుతో మొరపెట్టుకుంది. ఏ పిచ్చి మొహమా, నేను స్టేట్స్కి వెళ్లే హడావిడిలో ఉన్నాను. అక్కడ నాకు సీట్ వచ్చింది. ప్రయాణం ఏర్పాట్ల గొడవలో ఉన్నాను. తీరిక లేక ఉత్తరం రాయలేదు. టికెట్ రాగానే రాస్తాను అని రాసింది. ఆ ఉత్తరానికి అచ్యుత నుంచి 5 పేజీల జవాబు వచ్చింది. నిర్మల అమెరికా వెళుతున్నందుకు చాలా సంబరపడిపోతూ మొదటి 3 పేజీల్లో నిర్మల అక్కడికి వెళ్లి అమెరికా ప్రెసిడెంట్ అంత గొప్ప వ్యక్తి అవుతుందన్న నమ్మకంతో జవాబు రాసింది. 4-5 పేజీల్లో తను ఒంటరిగా ఎలా బతకాలోనని భయంగా ఉంది.
నిర్మల మన దేశం విడిచి మరో దేశం వెళ్ళిపోతుంటే తనకి భయంగా బెంగగా ఉంది. కాలం ఎలా వెళ్ళదీయాలో అని గుబులుగా ఉంది. తన కష్టాల్ని, తన సమస్యల్ని ఇక మీదట ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తనకి సహాయం చేస్తారు? అంటూ దీనంగా ప్రపంచం మునిగిపోతున్నట్లు రాసింది. నిర్మలకు ఒకవైపు జాలి, మరోవైపు కోపం కలిగాయి. అచ్యుత తనకి తానుగా బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటుంది? ఆ పిచ్చిదానికి ఆత్మవిశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? ఎన్నాళ్ళు తన మీద ఆధారపడి బ్రతుకుతుంది? అడుగులు వేసేదాకా పిల్లలకి ఎలా అడుగులు వేయాలో నేర్పుతాం. మొదట తడబడిన వాళ్ళంతట వాళ్ళు నడుస్తారు, పరుగులు పెడతారు. 3 కాళ్ల సైకిలు, ఆ పైన 2 చక్రాల సైకిలు, మోటార్ బైకు, కారు, ఇంకా ముందుకు పోతే విమానం. ఇలా తమకి తాము విశ్వాసం తెచ్చుకుని ధైర్యంగా జీవితంలో ఎదుగుతారు. ఈ అచ్యుతకి ఎప్పుడు ధైర్యం వస్తుంది? తను ఎంతకాలం చేయిపుచ్చుకుని నడిపించగలదు? వీసా, టికెట్ వ్యవహారాలన్నీ అయ్యాక అచ్యుతకి ఉత్తరం రాసింది. తను 15 రోజుల్లో వెళ్ళిపోతున్నానని, ఒకసారి రమ్మని. ఇంట్లో పరిస్థితులు కూడా కాస్త బరువుగా ఉన్నాయి. శాంతమ్మ గారు మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ పచ్చళ్ళు, పొళ్ళు అంటూ నిర్మల పట్టుకెళ్లే సామాన్లు సిద్ధం చేస్తున్నారు. సోమసుందరం గారు స్టేట్స్లో ఉన్న తన ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాస్తూ బిజీగా ఉన్నారు. ఇక శశి అయితే విజిల్ వేయడం ఎప్పుడో మానేశాడు. మాటలు కూడా చాలా వరకు తగ్గించాడు. నిర్మల, నిన్ను మిస్ అవుతానే. ఇప్పుడు స్టేట్స్కి వెళ్ళకపోతే ఏం? ఇక్కడే ఉండి స్వంత ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఏదన్నా హాస్పిటల్లో చేరొచ్చు. నువ్వు లేకపోతే ఇల్లు చిన్నబోతుంది అన్నాడు ఒక సాయంత్రం వేళ. సోమసుందరం గారు, శాంతమ్మ గారు గుడికి వెళ్లారు. యారా, నీకూడా సెంటిమెంట్స్ ఉన్నాయా? రాయవనుకున్నాను. నీకు మనసుందా? అను, ఇంకాను. సందు దొరికితే చాలు. నా మీద ఒంటికాల మీద లేస్తావు. ఇక నుంచి హాయిగా ఉంటాను. నన్ను క్రిటిసైజ్ చేసే రాకాసి ఉండదు. ఏంటేంటి, ఇంతకుముందు ఒరగబోసిన ఆ సెంటిమెంట్ టాక్ ఏమైంది? ఒరే, నువ్వు ఎంత దాచినా నీ మనసేంటో నాకు తెలియదనుకోకు. పిరికి పందవి. నీకు గుండె ధైర్యం లేదు. ఇప్పుడు ఫీలే లాభమేమిటి? నాకా ఫీలింగ్సా? అలాంటివి మనకు లేవు. కొయ్, నువ్వు ధైర్యం చేసి అమ్మా నాన్నతో పోట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసుంటే నిన్ను సపోర్ట్ చేసి నేను వదిలాడి అమ్మను కన్విన్స్ చేసి ఉండేదాన్ని. అప్పుడు నీకు ఈ ఒంటరితనం, నేను వెళ్ళిపోతున్నానని దిగులు ఉండేది కాదు. అచ్యుత హాయిగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉండేది. ఓ ఆడపిల్లని నాకున్న ధైర్యం నీకు పొదవంతు కూడా లేదు అంది నిర్మల. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా శశిధర్కి క్లాస్ తీసుకుంటూ. అమ్మ వాళ్ళని ఎదిరించి చేసుకునేందుకు నేను రెడీగా ఉన్నా. అచ్యుత వాళ్ళ అనుమతి ఉంటేనే గాని ఈ పెళ్లి జరగదు అంది. నన్నేం చేయమంటావో చెప్పు. దాన్ని బట్టి తెలియడం లేదు అచ్యుత ఎంత గొప్పదో. మరో అమ్మ అయితే నిన్ను వల్లో పడేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేది. అమ్మ వాళ్ళ ఆమోదం కావాలంది అచ్యుత. అంటే ఎంత ఉన్నతమైన సంస్కారం దానికి ఉందో నీకు అర్థం కాలేదు. ఒరే, తామర పువ్వు బురదలోంచి పుట్టొచ్చు, కానీ ఆ తామర పువ్వుతోనే భగవంతునికి పూజలు చేస్తారు. పువ్వుల్లో తామర పువ్వుకున్న ప్రత్యేకత మరే పువ్వుకి లేదని నువ్వు వినలేదా? విన్నాను. అచ్యుత అటువంటి కమలం లాంటిదిరా. వాళ్ళ కుటుంబంలో అశుభ్రత ఉండొచ్చు, నాగరికత లేకపోవచ్చు. వీటన్నింటికీ మించిన నిజాయితీ అచ్యుతలో ఉంది. అది నువ్వు గ్రహించలేకపోయావు అంది నిర్మల. శశి జవాబు చెప్పలేదు. దూరానున్న పచ్చటి చెట్టు వంక కన్నరపకుండా చూస్తున్నాడు. ఈ లోపల గేటు చప్పుడు డ్రైవరు గేటు తీసి అమ్మానాన్నలతో లోపలికొచ్చాడు. నిర్మల ప్రయాణం రోజున ఉదయం పూట అచ్యుత మద్రాసు వచ్చి సాయి గదిలో దిగిందట. 9 గంటల వేళొచ్చింది. చాలా భయంగా. శాంతమ్మ గారి వంక, సోమసుందరం గారి వంక ఆరాధనాభావంతో తనేదో గొప్ప తప్పు చేసినట్లు క్షమించమన్నట్లు చూసింది. శాంతమ్మ గారికి పట్టుచీర, సోమసుందరం గారికి పట్టు పంచెలు తీసుకొచ్చి వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కరించింది. నిర్మల వెళ్ళిపోతోంది. ఇక మీదట మీరే నాకు దిక్కు అంటూ శాంతమ్మ గారి కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఇక్కడికే సరాసరి రాకపోయావా? అక్కడెందుకు దిగావే పిచ్చిపిల్ల అంది దయగా. ఆ క్షణంలో కులం, అంతస్తు అన్నీ మరిచిపోయి ఆ అమ్మాయి పట్ల నిజమైన వాత్సల్యం తల్లి మనసులో ఉందనుకుంది నిర్మల. తెల్లని రోజా పువ్వుల బొకే వెదురు బొట్లో అందంగా పూలరేకుల మీద సన్నని నీటి బొట్లతో ఘుంఘుమలాడుతున్న రోజా పువ్వుల బొకే నిర్మల చేతికిచ్చి గట్టిగా కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అచ్యుత. ఏమొద్దు, నేనెక్కడికి పారిపోవడం లేదు. 2 ఏళ్లలో వచ్చేస్తాను. ఈ లోపల 100 తెలుగు సినిమాలు చూసి నేనొచ్చాక కథలు చెబుదువు గాని అని ఓదార్చింది. అచ్యుత ఆ కన్నీళ్ల మధ్య నుంచే నవ్వుతూ, నువ్వెప్పుడు ఇంతే, నన్ను ఆట పట్టిస్తావు, సీరియస్గా తీసుకోవు. ఏం చేయమంటావు? నీతో పాటు ఏడవమంటావా? నేనేదో దేశాలు తెగించుకుపోతున్నట్లు ఏంటా ఏడుపు? ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళుతున్నారు, నేను వెళుతున్నాను. బెదురుగొడ్డివి కాకపోతే ఈ పాటికి నువ్వు వెళ్ళుండేదానివి అని దబాయించింది. నిర్మల బరువుగా ఉన్న ఆ పరిసరాల్ని తేలికపరుస్తూ తల్లి కళ్ళు తుడుచుకోవడం, తండ్రి గేటు వైపు చూస్తూ నిల్చోవడం నిర్మల గమనించింది.
ఆ సాయంత్రం ఎయిర్పోర్ట్లో కూడా అచ్యుత ఏడుస్తూనే ఉంది. లగేజీని తోసుకుంటూ బోర్డింగ్ హడావిడిలో ఉంది నిర్మల. ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఆ చుట్టుపక్కలకి రానివ్వరని అచ్యుతానికి తెలీదు. అంటే మనం వెళ్ళి ఎక్కించకూడదా అని అడిగింది. అవేం లాభం లేదు. సెక్యూరిటీ వాళ్ళు మనని రానివ్వరు. ఇంకో 2 గంటలకు గాని ప్లేన్ టేకాఫ్ చేయదు. ఇక్కడ నిల్చున్నా మనకి కనపడదు అంది శాంతమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ. మరి ఎలా అడిగింది అచ్యుత. ఎలా అంటే ఇంతే. అచ్యుత సాయితో పాటు రూమ్కి వెళ్ళిపోయింది. మరునాడు బందరు వెళ్ళింది.